ప్రిడేటర్స్ బ్యాడ్లాండ్ 1987లో వచ్చిన ప్రిడేటర్స్ మూవీ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన మూవీ. అప్పట్లో ఫామ్ లో ఉన్న ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగర్ ని వేరే లెవెల్ కి చేర్చిన మూవీ ప్రిడేటర్స్. ఆ తర్వాత ప్రిడేటర్స్ ఫ్రాంచైజ్ నుంచి చాలా సినిమాలు వచ్చాయి. అయితే ప్రిడేటర్స్ పని అయిపోయింది అనుకున్న టైంలో వచ్చిన ఈ ప్రిడేటర్స్ బ్యాడ్లాండ్ మూవీ మళ్ళీ ఆ సిరీస్ కి బూస్ట్ ఇచ్చింది అనిపించింది. స్టోరీలోకి వెళ్తే ప్రిడేటర్స్ గ్రహంలో యుతుజా డక్ అందరిలో చిన్నగా బలహీనంగా ఉంటాడు. అందువల్ల డక్ ని చంపేయాలని అతని తండ్రి డక్ అన్నైన కోవైకి చెప్తాడు. అతడు తమ్ముడిని చంపడానికి ఒప్పుకోడు. దానివల్ల తండ్రితో పోరాడి చనిపోతాడు. అదే టైంలో డక్ ని కలాస్కి అనే భయంకరమైన జంతువుని వేటాడడానికి గెన్నా అనే గ్రహం మీదకు పంపిస్తాడు. అక్కడ డక్ కి తియా అనే రోబో దొరుకుతుంది. దాని సాయంతో డక్ కలాస్కిని ఎలా వేటాడాడు, అసలు తియా ఇంకా టెస్సా అనే రోబోలు గెన్నా గ్రహంలో ఏం చేస్తున్నాయి అన్నదే మూవీలో చూడాలి. నువ్విప్పుడు విశ్వంలోని అతి ప్రమాదకరమైన ప్లానెట్ మీద ఉన్నావు. ఇంకా ఫైనల్ గా మూవీ ఎలా ఉందంటే బాగుంది భయ్య. ప్రిడేటర్స్ లో ఉండే బ్రూటల్ కిల్లింగ్స్ జోలికి వెళ్లకుండా అవతార్ లాంటి వరల్డ్ బిల్డింగ్ స్టోరీ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేశారు డైరెక్టర్. మూవీలో ఎమోషన్ సీన్స్ వర్క్ అయ్యాయి. అన్నిటికన్నా మంచి విషయం ఏంటంటే మూవీ 1:40 రన్ టైం కాబట్టి మీకు బోర్ అనిపించదు. ఇంకా మైనస్ విషయానికి వెళ్తే ఇంగ్లీష్ డబ్బింగ్ ని డైరెక్ట్ గా దింపేశారు. అలా కాకుండా కొంచెం మన తెలుగు స్టైల్లో అవెంజర్స్, డెడ్ పూల్స్ లాంటి సినిమాల్లో వాడిన విధంగా వాడుంటే మంచి ఎంటర్టైనర్ అయి ఉండేది అనిపించింది. సాయం చేయమంటావా? సరే, నీ అంతిమ యాత్రకి గుడ్ లక్. ఫైనల్ గా నా సజెషన్ ఏంటంటే జటాధర గర్ల్ ఫ్రెండ్ కూడా మంచి టాక్ తో రన్ అవుతున్నాయి. ఆ మూవీస్ కి వెళ్ళాలనుకున్న టికెట్స్ దొరకకపోతే ఈ మూవీ ట్రై చేయండి. నువ్వు ఇక్కడ వేటాడడానికి వచ్చావు, కానీ నువ్వే వేటాడబడతావు. ఇది వాస్ ప్రిడేటర్స్ బ్యాడ్లాండ్ మూవీ మీద నా ఒపీనియన్. మీరు మూవీ చూసింటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.